మా ఆయన గారు చనిపోయారు. నాకు జడ్డి కొడుకు. మాకు పెన్షన్ మన 10వ నెల నుంచి 10వ నెల నుంచి 9వ నెల నుంచో పెన్షన్ వస్తుంది. మాకు అదే ఆధారం. అమ్మబడి మొదటి 15,000 అన్నారు, అలాగే 13,000 ఇస్తున్నారు. మాకు 18,000 రావడం లేదు. ఏ గవర్నమెంట్ తరఫు మాకు ఏది రావడం, ఇచ్చిన సరుకులు కూడా నాడు వెనుక పోవు. మాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినట్టుగా ఇచ్చారు, పేరు తీసుకున్నారు, అన్ని చేయించారు, రిజిస్ట్రేషన్ చేస్తాము అది ఇది అని అన్నారు. 35,000 కడితే మీకేమో పునాదులు వేస్తాం అన్నారు. మా దగ్గర డబ్బు లేదు, మేము వదులుకున్నాం. 3 ఆప్షన్లు ఇచ్చారు. 3 ఆప్షన్లో 5 ఆప్షన్లు ఇచ్చారు. ఒక ఆప్షన్ కూడా మాకు ఇవ్వలేదు. ఫ్రీ అన్నాడు కదా, ఫ్రీ అన్ని ఇల్లే ఇప్పుడు 35,000 కట్టమన్నారు. మా దగ్గర డబ్బు లేదు. నాడు వెళ్ళి మాకు డబ్బు లేదు. నాడు వెళ్ళి మాకు మా ఆయన గారు చనిపోయారు. నాకు ఏ ఆధారం లేదు. పెన్షన్ తో నేను బతుకుతున్నాను. నాకు కాలు నొప్పి పనికి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదు. అంటే ఇప్పుడు నిత్యావసర ధరలు రేట్లు రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి. రేట్లు మాత్రం ఎక్కువ రేట్లతోనే ఉన్నాయి. ఏది కొనుక్కున్నామని భయం వేస్తుంది. కరెంటు బిల్లు ఎక్కువే వస్తున్నాయి. నేను ఒక్కదాన్నే ఓడుతున్నాను. 250, 200, 300, 250, 300 వస్తుంది బాబు. మాకు 18,000 అంటే మాకు ఆధార్లో పొరపాటు అనేసి ఎవరైనా ఇచ్చారు. ఆధార్లో పొరపాటు అనేసి మాకు ఎవరైనా ఇచ్చారు. మాకు ఆధార్లో పొరపాటు అని మాకు ఎవరైనా ఇస్తారు. మాకు ఏ అవకాశం లేదు. పెన్షనే వస్తుంది. నా జడ్డి కొడుకు, ఆ జడ్డి కొడుకు కూడా పెన్షన్ మొదటి నుండి వస్తుంది. అంటే తెలుగుదేశం ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మా బాబుకి పెన్షన్ ఇస్తున్నారు. మొదటి 15,000 ఇచ్చేవారు, తర్వాత 3,000 ఇస్తున్నారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఆ 3,000 ఇప్పుడు ఇస్తున్నారు. యాంటీ గారు పిల్లడు, ఆ పిల్లడికి మైండ్ పనిచేది, ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. ఆడికి చూసుకొని నేను ఇంటికాడ ఉంటున్నాను. మనకి రావాలి, మనం అందరిలో ఎప్పుడులా బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అదే మంచిది. మాకి డబ్బులు ఎంకేట్ వేయలేదు. మరి మా అమ్మలు పొదుపులో వేయలేదు. ఇప్పుడు జాగా ఇచ్చారు, 35,000 కట్టాం. మళ్ళీ ఇప్పుడు 6,000 కట్టితే మళ్ళీ మాకు రిజిస్టర్ చేస్తామని పేచి పెట్టేస్తాను. పేదలు వేరు చేస్తాం. అసలు జాగా ఇవ్వడం మానేవాలి. పేదరాజు చచ్చిపోతాం. బట్టలు వేసి వాళ్ళు కలుపుకి రేట్లు ఎక్కువ ఇచ్చారు. మళ్ళీ డబ్బులు 6,000 కట్టాలి. మేము ఎలా కడతాం బాబు? ఉచితంగా ఇల్లు ఇస్తున్నాడు. ఇల్లు ఇచ్చాడు, 30,000 కొట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు 6,000 కట్టమంటాడు. 6,000 కడితే మళ్ళీ చేరు గట్ట అన్ని వేస్తాడట, టాప్ వేస్తాడట, ప్యాస్టింగ్ చేస్తాడట. ఇప్పుడు ఎక్కడన్నా కడతాం బాబు? పేదవాళ్ళు కడుపుకే పడుతున్నాం. కాగితాలు తీసుకొస్తాడు. మరేవాడు మాకు మరేవాడు అనేస్తాడు, పేజీ పెడతాడు. మళ్ళీ ఇప్పుడు రావాలంటే బతుకు బాగోవాలంటే ఎవరు రావాలి? మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే అలాగే అప్పుడు మళ్ళీ ఎలా తేలుతుందో వాళ్ళ ఆ బాబే రావాలి. జగన్ ఎత్తి మరి కరెంటు బిల్లు, నిత్యావసర సరుకులు రాలేదు. కరెంటు బిల్లు మరి ఎక్కువే వస్తున్నాయి బాబు. కరెంటు బిల్లు ఎక్కువే వస్తాయి. చంద్రబాబు నాయుడు జగన్ ఎవరు అక్కడికి వెళ్తే మా కష్టాలు తీర్చి మాకు అందరే చాలు. అదే చాలు. ఎవరైనా అందులో ఉన్నారు. ఎవరు అక్కడ వచ్చినా మా కష్టాలు తీర్చి చాలు బాబు. మరి ఉన్నోడికే డబ్బులు ఇస్తున్నాడు, లేనోడికి మరి లేదు బాబు. ఏదైనా సరే మరి ఇల్లు ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఇల్లు ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నట్టు 30,000 కట్టిన తర్వాత మరి ఉన్న 20,000, 10,000 కట్టలేము బాబు అని అంటే మరి ఇల్లు కోసం తీసేసుకుంటాం. కాగితాలు ఇచ్చండి అని మాకు డిమాండ్ చేస్తాం. మరి లేదు, ఆ ఇల్లు కోసం కూడా మాకు పరిపాలన లేదు. ఆ లేనోడికి మరి లేదు. మా కాగితాలు కూడా కోసం కూడా లేదు. కరెంట్ బిల్లు కూడా ఎక్కువే పెంచుతారు. గ్యాస్ ఏమో ఎక్కువ, కరెంట్ బిల్లు ఎక్కువే. మాకు దేంట్లోనే కూడా దేంట్లో మెయిన్ చేసేది. ఇప్పుడు సరుకులు ఇప్పుడు ఎక్కువ రేటే, అన్ని రేట్లే. దేనికి రేట్లు తగ్గించాలి. మరి ఇప్పుడు చెత్త పన్ను అంటుండ్రు. చెత్త పన్నుకి కూడా పన్ను కడుతున్నాం. పన్ను కడితేనే మాకు బియ్యం ఇస్తున్నారు. రేషన్ అదే ఇప్పుడు రేషన్ కడితేనే ఇస్తున్నారు. రేషన్ మాకు పన్ను కడితేనే, చెత్త పన్ను కడితేనే మాకు రేషన్ ఇస్తున్నారు. లేకపోతే మాకు రేషన్ నెలకొందమ్మా. రేషన్ బియ్యం బాగాలేవు. బియ్యం కూడా బాగలేవు. బియ్యం కూడా బాగలేవు. తింటుంటే బాగలేవు. కడుపు నొప్పులాగా రావడం. మేము తినడం లేదా బియ్యం కూడా, తినలేకపోతున్నాం కూడా. మా పేదవాళ్ళం కాబట్టి ఆ బియ్యం తినడం తప్పదు. అంతే. మళ్ళీ బతుకు పోవాలంటే ఎవరు రావాలి? మా బతుకు పోవాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చి మాకు పరిపాలన చేయాలి. ఆయన వస్తేనే మా దేశం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, మేము బాగుంటాం. ఆయన వచ్చిన తర్వాత మాకు అడ్లేదు రావాలి బాబు, రావాలి అంతే. ఇక చెప్తాను చూడండి, మా కష్టాలు అన్ని పనులు కూడా చేసుకుంటే ఆ పనికి కూడా వెళ్ళాలంటే ఇంతకు ముందు 500, 600 జీతాలు, 300, 400 జీతాలు. అదే ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు అయితే అనకూడదు, కానీ మేము కష్టపడుకున్నా 300, 500, 600 వచ్చింది. అదే అనకూడదు. కానీ మందు షాప్ ఏదో తాగుదాం బొక్కలు అనుకుంటే 300 రూపాయలు అంట.
వాటర్ 300 అంటే ఇంకేడుగురు ఆ మందు కూడా నాకే అది కూడా అనకూడదు. కిడ్నీలు పోతున్నాయి, లివర్లు పోతున్నాయి. దాంట్లో మాకు ఏడుగురు అనకూడదు కానీ వేస్ట్. అసలు ఈయన వేస్ట్. మరి ఒక్క అవకాశం వచ్చాడు కదా, ఏడ్ చేసి ఈయనకి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఈయనకి ఒక్క అవకాశం ఇచ్చినందుకు మాకెలా మళ్ళీ రావాలంటే మళ్ళీ బాగోవాలంటే మళ్ళీ మేము బాగోవాలంటే చంద్రబాబు నాయుడు రావడమే. ఆయన వస్తేనే, ఆయన రాకపోతే మరి మాకు వేస్ట్. మళ్ళీ ఇప్పుడు రేట్లు గట్టి పెంచాడు కదా, అప్పుడు ఏదో అన్నాడు నీకు, నేను వస్తే మీకు మీ బతుకులు బాగు చేస్తాను, మీకు నేను చూస్తాను, మీకు కొడుకులాగా ఉంటాను అన్నాడు. మరి కొడుకులాగా ఉంటానని చెప్పి అందులో అప్పుడు మరి ఏడ్ చేసాడు. మీకు మీ పరిస్థితి ఇప్పుడు మీకు అర్థానంలో అయిపోయింది. ఇప్పుడు మీరు ఏటి బాబు వస్తేమో మళ్ళీ మారలేము. మీ కరెంటు బిల్లు అంటే అప్పుడు అన్న క్యాంటీన్ ఉండేవి, ఇప్పుడు అన్న క్యాంటీన్లు అన్ని తీసి అందరికి కడుపు కోతకొచ్చాడు. మీరు ఏంటి అనుకుంటున్నారు? అప్పుడు బాగా చూసాడు అనుకుని ఎచ్చే పడిపోయారు. ఇప్పుడు ఏమో అందరు కాళ్ళు చేసి పీకిపోయి. ఇప్పుడు ఈ బాబే రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఏ బాబు? చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు కరెంటు బిల్లు రేట్లు అన్ని పెంచాడు. చెత్త పన్ను అంటున్నారు. చెత్త పన్ను దేనికి కట్టాలి? డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు కట్టాలి. ఆ సంవత్సరాల్లో డబ్బులకి ఇచ్చిన డబ్బులు ఉంటే కోట్లు డబ్బులు వస్తాయి. మరి మీరు సొంతంగా ఒక డొక్కు తెచ్చుకుంటున్నారు. ఆ డొక్కులు మీరు వేసుకోవచ్చు. ఆడిచ్చిన డొక్కున మరి ఎందుకు కట్టాలి? ఆడిచ్చిన డబ్బులైనా మరి పనులకే కట్టిస్తున్నాడా? మరి ఎందుకంటే ఇంటికే 3 డబ్బులు ఇచ్చినాడు. నెలకేమో 100 రూపాయలు వసూలు చేస్తాడు. ఒక్కొక్కడే 50 వసూలు చేస్తాడు. మళ్ళీ జగన్ వస్తే లేకపోతే ఏంటంటాడు, రేషన్ బియ్యం ఆపుతాం అంటున్నారు. నెక్స్ట్ జగన్ వస్తే మళ్ళీ ఏంటి పరిస్థితి? నెక్స్ట్ జగన్ కానీ వచ్చే మీ పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో మరి చెప్పలేము. మరి వచ్చినప్పుడే మరి తెలుసుకోవాలి. అక్కడ మరి చనిపోయారు. నాకు ఎవరు లేరు, అమ్మ నాన్న లేరు, దిక్కు ముక్కు లేరు. నేను అనాథాన్ని అయిపోయాను. కూలి చేసుకుని బ్రతుకుతున్నాను. ఆ కూలి ఎంత ఇస్తారు? 250 ఇస్తారు. ఆ పిల్లి తీసుకుని బ్రతుకుతున్నాను. నాకు ఎవరు దిక్కు ముక్కు ఆదరించిన ఏ కార్డు లేదు, ఏది లేదు. ఎంతవరకు కార్డు ఆదరించలేదు, చూసి వెళ్ళలేదు. నాకు ఎప్పుడు చూసి వెళ్ళలేదు. అలా కష్టపడి బతుకుతాను. చికెన్ కొట్లో పని చేస్తాను. అలా కూలి చేసి బ్రతుకుతాను. దస్తు లేదు, ఎప్పుడు లేదు, అందరికి లేదు, బాగా లేదు. అలాగే నాకు కూలి చేసి బ్రతుకుతాను. అలాగే ఉంటున్నాను. మళ్ళీ మీ బతుకులు బాగాలంటే మా పేదవాళ్ళకి అయితే మాత్రమో ఇలా ఉంది పరిస్థితి. ఆ తర్వాత మాత్రమో ఎలాగేమో పరిస్థితి మాకు ఉంది. ఈ ఉన్న వాళ్ళకి అయితే మాత్రమో ఇచ్చేస్తాండి, లేని వాళ్ళకి మాత్రమో మరి ఎట్లేదు. నా పరిస్థితి ఇలా ఉంది. ఉన్న వాళ్ళకి అయితే మాత్రం వేస్తాండి జగన్. చంద్రబాబు నాయుడే రావాలి. చంద్రబాబు ఎవరెవరికి వేస్తాడు? ఉన్నోళ్ళకి వేస్తాడు, డబ్బు వాళ్ళకి, ఉన్నోళ్ళకి, పేదోళ్ళకి అయితే వేయట్లేదు. అది లేని వాళ్ళకి మాత్రము ఏదీ లేదు. ఆటో ఓడికి, ఆ తర్వాత మాత్రము ఈడికి, ఆడికి, నాయర్లకి, వాళ్ళకి, వీళ్ళకి వేసేస్తాడు జగన్. ఎందుకు? బాగా మా పరిస్థితులు ఉన్నాయి. మా బతుకులు పోవాలంటే ఎవరు రావాలి? అతనే రావాలా? ఎవరు? చంద్రబాబు. సైకిల్ మన గుర్తు.